హైదరాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో జరిగిన ఓ దారుణ ఘటన సామాన్యులను కలవరపెడుతోంది. సంతానం కోసం ఆశతో వచ్చిన దంపతులను మోసం చేసిన ఆరోపణల నేపథ్యంలో సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత్తో పాటు 2 ల్యాబ్ టెక్నీషియన్లను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిన్న మధ్యాహ్నం నుంచి పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో తనిఖీలు నిర్వహించారు. Special media sir. Process right. సంతానం కోసం వచ్చిన మహిళ తన భర్త వీర్యకణాలను ఉపయోగించి ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా సంతానం కలిగించాలని కోరింది. సెంటర్ నిర్వాహకురాలు మరో వ్యక్తి వీర్యకణాలను ఉపయోగించి సంతానం కలిగేలా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రక్రియలో జన్మించిన శిశువుకు క్యాన్సర్ సోకినట్లు నిర్ధారణ కావడంతో దంపతులకు అనుమానం వచ్చింది. డిఎన్ఏ పరీక్షలు నిర్వహించగా శిశువు డిఎన్ఏ భర్త యొక్క డిఎన్ఏతో మ్యాచ్ కాకపోవడంతో సృష్టి సెంటర్ మోసం బయటపడింది. ఈ ఘటనపై దంపతులు గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నిన్న మధ్యాహ్నం నుంచి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ల్యాబ్లో ఉన్న పలు టెస్ట్ కిట్ శాంపిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలో భాగంగా సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రత్తో పాటు 2 ల్యాబ్ టెక్నీషియన్లను అదుపులోకి తీసుకుని గోపాలపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కు హైదరాబాద్లోని సికింద్రాబాద్తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో కూడా బ్రాంచ్లున్నాయి. ఈ సెంటర్లో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించగా సరోగసీ కోసం పెద్ద ఎత్తున వీర్య కణాలను నిల్వ చేసినట్లు, అక్రమ పద్ధతుల ద్వారా వీర్య సేకరణ జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వస్తాయని అధికారులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ